కారిగోస పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు కన్నెర్ర చేశారు. హన్మకొండ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు మక్కలు కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఆత్మకూర్ మండలం గూడెపహాడ్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మక్క కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను ఆగమాగం చేస్తూ సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండవు. ఆ రోజులు రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని మీరు మరి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 6వ తారీఖు మే నాడు ఏమేమి వాగ్దానాలు చేసి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు ఇట్లా చేస్తా అట్లా చేస్తా రాజుని చేస్తా ఇంకా ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ నేను ఇస్తా ఆదుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు గెలిచిన 2.5 సంవత్సర కాలంలో రైతులను ఏ విధంగా ఆదుకున్నావు, ఏం ఆదుకున్నావు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఇలా రైతు గోస కాదు. ఆనాడు ఆయిటి ఉన్నాడు, యూరియా బస్తాలు సరైన టైంకి ఇవ్వవు. భార్యాభర్తలు పోయి రోడ్ల మీద పండుకోవడం, బ్యాంకుల ముందు పండుకోవడం, సొసైటీల ముందు పడుకోవడం, చెప్పులు ఒడగొట్టుకొని బట్టలు జిప్పుకొని చెమటలు కార్చి అనేక రకాల అవస్థలు పడితే ఒక్క బస్తా కూడా ఇయ్యని దుర్మార్గుడివి నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు నువ్వు మళ్ళీ పాత రోజులు తెస్తా అన్నావు. కాంగ్రెస్ నాటి రోజులు మళ్ళీ తీసుకొచ్చినావు. ఇవాళ యూరియా బస్తా దొరకదు, కరెంటు సరైన టైంకి ఉండదు, నీళ్లు రావు. మరి రైతులను ఏ విధంగా ఆదుకున్నట్టో ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. నీకు సోయి ఉండదు, ఆయిట్ ఎప్పుడు ఉంటుంది, యాసంగి పంటలు ఎప్పుడు పెడతామనే సోయి కూడా ఉండదు. నీకు ఆయిట్ పోయినప్పుడు యూరియా తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టి ఆనాడు కేసీఆర్ గారు ఆయిట్ పోనే ముందు ఇచ్చింది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించాలి. ఇలా ఏ ఊరికన్నా పోదాం, నువ్వు చెప్పిన ఊరికి పోదాం, ఆ గ్రామంలో మొత్తం రైతు రుణ మాఫీ అయిందా ఒకసారి నిలదీద్దాం చెప్పి గ్రామంలో పోదామని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా యూరియా బస్తా ఏ గ్రామం కన్నా పోయి నీ కాంగ్రెస్ నాయకులకు కూడా ఇలా యూరియా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఇలా కాంటాలలో మోసం, కరెంటులో మోసం, రైతు బంధు మోసం, రైతు బీమా మోసం. ఇక రైతులు నువ్వు ఏ విధంగా ఆదుకున్నట్టో ఒకసారి చెప్పాలి.